తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి సోదరుల వివాదం ఇంకా సద్దుమణగలేదా? పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వీరిద్దరి తీరుపై టీపీసీసీ పెద్దలు సీరియస్గా ఉన్నారా? కోమటిరెడ్డి బ్రదర్స్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ హైకమాండ్పై పార్టీ సీనియర్లు ఒత్తిడి పెంచుతున్నారా? ఇప్పుడు ఈ అంశాలపైనే టీ కాంగ్రెస్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధిష్టానం పెద్దలు చెప్పినా కోమటిరెడ్డి సోదరుల తీరు మారలేదని టీ కాంగ్రెస్ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ ఇటీవలే హైదరాబాద్ వచ్చినప్పుడు కోమటిరెడ్డి సోదరులతో భేటీ అయి కాంగ్రెస్కు నష్టం కలిగించే ప్రకటనలు చేయవద్దని సూచించారు. ఈ వ్యవహారం ఇక సద్దుమణిగిందని అనుకుంటుండగా కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటనలతో ఈ చిచ్చు ఆరలేదనిపిస్తోంది. దిగ్విజయ్ జోక్యం చేసుకున్నప్పటికీ కోమటిరెడ్డి సోదరుల తీరు మారలేదంటున్నారు పార్టీ సీనియర్లు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ను ఆయన చేయించిన సర్వేను తప్పుపట్టగా తాజాగా ఆయన సోదరుడు ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీకి నష్టం కలిగించే ప్రకటనలు చేయడమేంటని హస్తం సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. సోదరుల తీరుపై హైకమాండ్ పెద్దలతో చర్చలు జరుగుతున్నాయని, దిద్దుబాటు చర్యలుంటాయన్నారు టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. సమిష్టిగా ఉండే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాయకత్వం కోరే వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలను బహిర్గతం చేస్తున్నారనే నగ్న సత్యాన్ని కూడా ప్రజలు గుర్తిస్తున్నారు, కార్యకర్తలు గుర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను అర్థం చేసుకోని పరిస్థితుల్లో మాట్లాడే మాటలు ఇటువంటివి పునరావృతం కాకుండా పార్టీ శ్రేష్ దృష్ట్యా మా అధినాయకత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటున్నది. చర్చ పూర్తిగా లేదు, కొనసాగుతున్నాయి, దిద్దుబాటు చర్యలు ఉంటాయి. కోమటిరెడ్డి సోదరులపై చర్యలుంటాయన్న పొన్నాల ప్రకటనపై తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సోదరులపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు సీనియర్లు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. కోమటిరెడ్డి బ్రదర్స్పై చర్యలు తీసుకునే అంశంపై కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలున్నట్టు తెలిసింది. కేడర్ బలమున్న కోమటిరెడ్డి సోదరులను పార్టీకి నష్టం కలిగించే ప్రకటనలు చేయకుండా కట్టడి చేస్తే సరిపోతుందని, వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే కాంగ్రెస్కే నష్టమనేది కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలహీనపడుతుందని మరికొందరు నేతలు ఆందోళన చెందుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్తో కోమటిరెడ్డి సోదరులకు ఉన్న విభేదాలను పరిష్కరించేలా హైకమాండ్ సీరియస్గా ప్రయత్నించాలంటున్నారు సీనియర్లు. ఈ వివాదాన్ని అధిష్టానం ఎలా డీల్ చేస్తుందా అని కాంగ్రెస్ వర్గాలు ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్నాయి. సునీల్, స్పెషల్ కరెస్పాండెంట్.